హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హిందూ టైలరింగ్ క్లాసెస్. ఇప్పుడు ఈరోజు నేను నా స్టూడెంట్స్‌కి అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ ఎలా అన్నది చాలా చిన్న సైజు అంబ్రెల్లా ఫ్రాకు చెప్తున్నాను. అది ఫుల్ హైట్ వచ్చేసి 8, షోల్డర్ వచ్చేసి 4 ½ 4 ½ షోల్డర్ తీసుకున్నా కదా, 5 ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. 4 ½ తీసుకున్న 2 వచ్చేసి నెక్ విడ్త్, 2 3 3 ½ వచ్చేసి నెక్ లెంత్, ఆర్మ్ డౌన్ లైన్ వచ్చేసి 5 అన్నా కదా. నాది బేసిక్ నుంచి ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ అంటే, షోల్డర్ ఎంత తీసుకుంటామో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. 1/2 ఇంచ్ యాడ్ చేసి ఆర్మ్ డౌన్ లైన్ తీసుకోవాలి. అక్కడ చూస్తున్నారా, ఆర్మ్ డౌన్ మిడిల్లో వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నా. ఇది స్మాల్ సైజ్ కాబట్టి మనం బిగ్ సైజ్కి వెళ్ళేటప్పుడు ఆ మిడిల్లో మనం ఆ హైట్ 1 ½ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్కి తీసుకోవడానికి. తర్వాత ఆర్మ్ రౌండ్ కలిపేసుకోవాలి. నెక్ ఒక 1/2 ఇంచ్ తీసి నెక్ రౌండ్ కరెక్ట్గా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 16/4 చేయాలి. 4 ఇంచెస్ తీసుకున్నా. 4 ప్లస్ 1 ½ ఇంచు 2 ఇంచ్ కచ్చా. అది బాడీ కటింగ్ చూపిస్తున్నా స్టూడెంట్స్కి. చూస్తున్నారు కదా, కటింగ్ అవుతుంది. ఈ కటింగ్ కంప్లీట్ అయిపోయాక కింద స్కర్ట్ అంబ్రెల్లా కటింగ్ ఎలా అన్నది చూపిస్తా. ఇది స్మాల్ సైజు, మనకి వాళ్ళు రికార్డ్స్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న డాల్స్కి సరిపోతుంది ఈ మెజర్మెంట్. ఇదిగోండి, ఓవరాల్గా కంప్లీట్ అయ్యాక కటింగ్ ఎలా ఉంది అంటే ఇలా వచ్చింది. చెస్ట్ లూజ్ ఇది ఎక్స్ట్రా కచ్చా మిడిల్లో, ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు మెజర్మెంట్స్ రాస్తున్నాను వాళ్ళకి. ఈ సైడ్లో అంబ్రెల్లా ఫ్రాక్కి బాడీ ఒక 1/2 ఇంచు ఇలా చూస్తున్నారుగా, మిడిల్ నుంచి 1/2 ఇంచు సైడ్కి కచ్చా వైపు, మన సైడ్ జాయింట్ వైపు తగ్గించి అది కట్ చేశారనుకోండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. అలా కర్వ్ స్కేల్ ఉంది, నేను యూస్ చేసా. మనం నార్మల్గా హ్యాండ్తో కూడా తీసేసుకోవచ్చు. అలా కర్వ్ స్కేల్తో మనం మెజర్మెంట్ చేసి అది 1/2 ఇంచు సైడ్ జాయింట్స్ దగ్గర ఆ కచ్చా తీస్తే నీట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్. సైడ్స్ అంబ్రెల్లా కింద ఎడ్జెస్ కిందికి పడకుండా నీట్గా ఉంటుంది. కంప్లీటెడ్ అంబ్రెల్లా బాడీ కటింగ్ కంప్లీట్ అయింది. కింద స్కర్ట్ ఎలా కట్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. స్కర్ట్ ఇది మెజర్మెంట్స్ రాసేసి స్కర్ట్ కటింగ్ చూపిస్తున్నాను. ఇది ఓవరాల్గా కంప్లీట్ కటింగ్ అయ్యాక మనకి ఫోల్డింగ్స్లో 4 ఫోల్డింగ్స్ వేసుకుంటాం. 2 బాడీస్ వస్తాయి. ఓపెన్ ఆపోజిట్లో ఉంటుంది, క్లోజింగ్ మన వైపు ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కింద స్కర్ట్ ఎలా అన్నది చూపిస్తున్నాను చూడండి. ఈ బాడీకి తగ్గట్టు ఈ బాడీని 4 ఫోల్డింగ్స్ ఆల్రెడీ ఉంది కదా మనకి, ఆ ఫోల్డింగ్ని కచ్చా మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం. 1 ఇంచ్ డాట్స్కి పోతుంది. 2 ఇంచెస్ మైనస్ చేసి మనం అక్కడ ఆ బాడీ తీసుకోవాలి జాయింట్కి. స్కర్ట్ బాడీ ఇదిగోండి, డాట్స్ అలా వస్తుంది మనకి. షోల్డర్ మిడిల్లో డాట్స్ 1/2 ఇంచ్లో, హైట్లో ఒక 3 ఇంచెస్ 3 ½ ఇంచెస్. స్మాల్ కాబట్టి అంత. బిగ్ సైజ్కి వచ్చేసరికి 4 5 కూడా తీసుకోవచ్చు. ప్రిన్స్ కట్ పెట్టుకోవచ్చు. ఇది నార్మల్ బేసిక్గా క్లాసెస్ చెప్తున్న వాళ్ళకి. అదిగోండి, బాడీ 12 వచ్చింది, మొత్తం వేస్ట్ లూజ్ 12 వచ్చింది. అంటే డాట్స్కి దానికి తీసేసాక అది ఎంత వచ్చిందో దాని మెజర్మెంట్ ప్రకారం మనం స్కర్ట్ వేయాలి. ఆ స్కర్ట్ వేస్ట్ లూజ్ దగ్గర తీసుకుంటే హైట్ ఎంత ఏంటి అన్నది కటింగ్లో చూపిస్తాను. బాడీ ఫినిష్ అయ్యాక రావాలి. ఇదిగోండి, ఈ పేపర్లో డబల్ ఫోల్డ్, ఎందుకంటే సింగిల్ బాడీ తీసుకున్నాను నేను. వేస్ట్ లూజ్ మనకి 12 వచ్చింది కదా, 12/4 చేశాను. 4 చేసి మనకి ఎంత అయితే వచ్చిందో ఆ మెజర్మెంట్ మనకు అదిగోండి 1 ఇంచు కచ్చాకి వదిలేసి మిగతాది మనకి బాడీకి సరిపోయేటట్టు నేను వేస్తున్నాను. స్ట్రైట్ అలా మార్క్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ వేయొచ్చు. ఒక్క 1/2 ఇంచు డౌన్ తీసుకొని డౌన్కి ఇట్లా మార్జిన్ వేసుకొని మార్కింగ్ వేయాలి. మనకు అప్పుడు కర్వ్ షేప్ బాగా వస్తుంది అన్నమాట. స్ట్రైట్ వేసేస్తే అంత లుక్ ఉండదు. మనం స్ట్రైట్ లైన్ వేసుకున్నాక ఆ మిడిల్లో ఒక్క 1/2 ఇంచు డౌన్ చేసి మార్క్ వేయాలి.
హాఫ్ అలా ఇంచ్ డౌన్ అలా చేసుకోవాలి. కిందికి కొంచెం కర్వ్ షేప్లో మార్క్ వేసుకుంటే అర్థమైందా? స్ట్రైట్ తీస్తే అంబ్రెల్లా మనకి ఫిట్టింగ్ రాదు. అన్నది మనం చాలా ఇలా చాలా అంటే హాఫ్ ఇంచ్ చాలా కిందికి బాగుంటుంది. కర్వ్ తీసినట్టు ఈ ఇలా వీడియో తీస్తాం స్కిప్ కాబట్టి చేయకుండా అంబ్రెల్లాకి టోటల్గా మనం ఇక్కడ చూడండి, ఒక మీకు హాఫ్ ఇంచ్ మంచిగా పైనుంచి అర్థం మెజర్ అవుద్ది. చేసుకుంటే ఆ డౌన్ తీసేటప్పుడు తర్వాత మనకి ఫ్రాక్ ఎగ్జాక్ట్‌గా దానికి కటింగ్ అటాచ్ చేసేటప్పుడు కంప్లీట్ సరిపోతుంది. అయిపోయాక నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అప్లోడ్ ప్రెస్ చేస్తాను. చేసి ఇక్కడ ఇదిగోండి, కచ్చా ఎంతైతే ఇది పెట్టుకున్నామో బాడీని అంత చూసుకొని కచ్చా ఇట్లా మెజర్మెంట్ వదిలేసి చేసుకొని 1 ఇంచ్ మిగతాది కచ్చాకు ఎక్కడ దాకా వదిలేసి అయితే వస్తుందో ఇక్కడ అక్కడ నుంచి నుంచి బాడీతో స్ట్రైట్‌గా అలా లైన్ కూడా పెట్టుకొని వేసుకోవచ్చు. ఒక హాఫ్ ఇంచ్ పైన వేసుకొని ఇప్పుడు తీసుకోవాలి. హైట్ ఇలాగా మనకి ఎంత కావాలి, మీకు ఇది బాడీ ఎంత హైట్ ఇక్కడ మనకి తీసుకున్నామో జాయింట్‌కి దానికంటే ఎలా ఒక 3 అన్నది. ఇంచెస్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఇక్కడ ఈ పేపర్ ఎడ్జ్ మీకు కాబట్టి ఎంత ఉంది తక్కువ ఈ వస్తుంది. సైడ్? క్లాత్లో మనం మన ఇష్టం, ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. నేను ఒక 9 ఆర్ 10 తీసుకుంటున్నా, చిన్నదే కదా అని చెప్పి 9 ఆర్ 10 తీసుకొని అట్లానే టేపుని జరుపుకుంటూ మార్కింగ్ వేసుకోవాలి. హైట్ 8. చూస్తున్నారు కదా అక్కడ మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా టేపుని జరుపుకుంటూ మనకి హైట్ మార్కింగ్ చేసుకుంటూ అంబ్రెల్లా షేప్ వస్తుంది. ఆ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. 1.5 ఇంచు మీరు మైనస్ చేసుకోవచ్చు. ఇట్లా టేపుని జరిపి ఈ కర్వ్ని గీసుకోండి. ఈ మార్కింగ్ని కలిపేసుకుంటూ ఇందాక బాడీలో ఒక హాఫ్ ఇంచు సైడ్ ఎలా అయితే కట్ చేశానో సేమ్ స్కర్ట్లో కూడా సైడ్, అదిగోండి చూపిస్తున్నా నేను సీజర్తో, ఆ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచు మిడిల్ నుంచి కట్ చేయాలి. కట్ చేస్తే ఏంటంటే మనకి అంబ్రెల్లా ఫ్రాకు ఎడ్జెస్ కిందకి పడిపోకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా అంబ్రెల్లా కటింగ్. ఇది నార్మల్గా బేసిక్ అంబ్రెల్లా. తర్వాత మనకి 2 లేయర్స్ కర్వ్, అంటే మనకి గేర్ ఎక్కువ కావాలా అట్లా అన్నది మన చాయిస్ అనమాట. అది క్లాత్లో కట్ చేసుకోవచ్చు. పేపర్లో ఇలా వస్తుంది. అంబ్రెల్లా ఓపెన్ చేస్తే కింద స్కర్ట్ ఇది, బాడీ వచ్చేసి ఇది. మనం డాట్స్ కుట్టేశాక మనకి బాడీకి స్కర్ట్కి ఇలా సెట్ అవ్వద్దు. డాట్స్ వేసాక మనకి ఇది ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. చూస్తున్నారా, నేను హైట్ తక్కువ తీసుకున్నా, మీరు కుట్టేటప్పుడు ఇంకొక ఇది 1 ఇంచ్ ఇలా. కింది ఇది ఫ్రాక్, ఇంత వేసినా ప్రాబ్లం అంబ్రెల్లా ఫ్రాక్. చిన్నదే కాబట్టి. అంబ్రెల్లా ఫ్రాక్స్లో 2 టైప్స్ ఉన్నాయి. సింగిల్ పీస్ అంబ్రెల్లా ఉంది, ఇది బాడీ అండ్ స్కర్ట్ అటాచ్డ్ అంబ్రెల్లా. ఇది మనకి పెద్దవాళ్ళకి వస్తుంది, అది చిన్నపిల్లలు ఒక 12-13 ఇయర్స్ వరకు సింగిల్ పీస్ అంబ్రెల్లా. లైనింగ్ అటాచ్ ఏం చేయకుండా మనం కలంకారీ క్లాత్లలో అట్లలో కుట్టుకుంటాం. ఇది నార్మల్గా లైనింగ్ చేసి మనకి శారీస్ బాగా లైట్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, దాంట్లో అంబ్రెల్లా ఫ్రాక్ మంచిగా ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా మనకి కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి బ్యాక్. చిన్నపిల్లలకైతే మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకొని హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసి ఫ్రంట్ క్లోజింగ్ ఉంటుంది. డాట్స్ 4 డాట్స్ వస్తాయి. కింద ఏ బాడీకి ఆ బాడీ కింద స్కర్ట్ కూడా అటాచ్ అవుతుంది ఇట్లా. ఇది